ఓం శాంతి. బాబా ఈరోజు మాయా శత్రువును జయించటానికి ఏం చేయాలో వినిపించారు. మాయ అనేక రకాలుగా రూపాలను ధరించి వస్తుంది. కానీ పిల్లలు, మీరు ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, మీ పునాదిని మీరు ఎలా దృఢంగా చేసుకోవాలో చెప్పారు. ఇది 29 ఫిబ్రవరి మురళి. మీటే బచ్చే, మాయా దుష్మన్ తుమారే సామ్నే హై, ఇసిలియే అప్ని బహుత్ బహుత్ సంభాల్ కర్నీ హై. మధురమైన పిల్లలు, మాయా శత్రువు మీ ఎదురుగా ఉంది కాబట్టి మీరు స్వయాన్ని చాలా చాలా సంభాళించుకోవాలి. ఒకవేళ నడుస్తూ మాయలో చిక్కుకుపోయారు అంటే మీ అదృష్టానికి మీరే అడ్డుగీత గీసుకున్నట్లుగా అవుతుంది. కావున శత్రువు ఎదురుగా ఉన్నారు, సంభాళించుకోండి అంటున్నారు. మాయలో చిక్కుకుపోయాము అంటే మాత్రం అదృష్టం అక్కడికే ఆగిపోతుంది. మనమే ఇంకా అదృష్టం ఆగిపోయేలాగా గీత గీసేసుకుంటాం. ప్రశ్న: తుమ్ రాజయోగి బచ్చోं का ముఖ్య కర్తవ్య క్యా హై? రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? జవాబు: చదువుకోవటం, చదివించటం. ఇదే మీ యొక్క ముఖ్యమైన కర్తవ్యం. మీరు ఈశ్వరీయ మతం అనుసారంగా నడుస్తున్నారు. మీరు ఎటువంటి అడవులకు వెళ్ళే అవసరం లేదు. ఇంట్లో గృహస్థంలో ఉంటూ శాంతిగా కూర్చుని బాబాని జ్ఞాపకం చేయాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని, ఈ రెండు శబ్దాలని గుర్తుంచుకొని మొత్తం చదువునంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు శబ్దాల్లోనే మొత్తం చదువంతా వచ్చేస్తుంది అంటున్నారు. అలఫ్ और బే, తండ్రి, వారసత్వం. ఓం శాంతి. బాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు, పిల్లలు గుడ్ మార్నింగ్. కానీ పిల్లలు కూడా స్పందించాలి. ఇక్కడైతే తండ్రి పిల్లలకు కనెక్షన్ ఉంది. కొత్తగా వచ్చినటువంటి వారు ఎప్పటి వరకు పక్కా అవ్వరో అప్పటి వరకు బాబా అడుగుతూనే ఉంటారు. ఇది చదువు, భగవాన్ వాచ అని రాసి ఉంది. భగవంతుడు నిరాకారుడు. బాబా మంచి రీతిగా పక్కా చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించాలి అంటే ముందు మీరు పక్కా అవ్వాలి అని బాబా అంటారు. ఎందుకంటే ఒకవైపు మాయ జోరు బాగా ఉంది. మాయ కూడా తక్కువేమీ లేదు. కొత్తగా అప్పుడే జ్ఞానం తీసుకునే వారిపైన ఇంకా ఎక్కువ దాడి చేస్తుంది. బాబా అంటారు, చిగురుటాకులు అందరినీ ఆకర్షిస్తాయి కదా, కొందరు ఊరికే చిగురుటాకుల్ని తీసుకొని తినేస్తూ ఉంటారు, బాగుంటాయి అని. అలాగే మాయ కూడా కొత్తగా అప్పుడే జ్ఞాన మార్గంలో వికసిస్తున్నటువంటి వారిని చాలా రకాలుగా పరీక్షలు పెడుతుంది, ఆకర్షిస్తుంది. బాబా అన్నారు, यहाँ तो वह बात नहीं है, बाप तो समझाते हैं जिन्होंने कल्प पहले वर्षा लिया है वहाँ पे ही आ जाएंगे. బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కల్ప క్రితం వారసత్వాన్ని తీసుకున్నారో వారు తప్పనిసరిగా వచ్చేస్తారు. ఇక్కడికి ఎవరైతే గతంలో వచ్చారో వాళ్ళు రావాల్సిందే. అలా అని ఫలానా వారు వెళ్ళిపోయారు, వాళ్ళని పట్టుకుందాము, వాళ్ళని వెళ్ళనివ్వద్దు, వాళ్ళని అసలు ఈ జ్ఞాన మార్గం వదలనివ్వద్దు అని వాళ్ళని కట్టిపడేసే విధంగా చేసేదేమీ లేదు. వెళ్ళిపోతే వెళ్ళనిస్తాం అంతే. జీవిస్తూ మరణించే విషయమే ఇక్కడ ఉంది. మళ్ళీ తర్వాత మళ్ళీ జీవించి మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్తే మనమేమి చేయం. బాబా అయితే అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న తర్వాత వారసత్వాన్ని ఇస్తారు కదా. పిల్లలు తల్లి తండ్రి దగ్గరికి వచ్చేదే వారసత్వం యొక్క ఆశతో. షావుకార్ పిల్లలు ఎప్పుడు పేదవారింటిలో దత్తతకు వెళ్ళరు. పేద పిల్లలు షావుకార్ ఇంటికి దత్తతగా వస్తారు. అంత ఆస్తిపాస్తుల్ని వదులుకొని ఎవరైనా పేద ఇంట్లో దత్తతకు వెళ్తారా? వెళ్ళరు కదా. అడాప్ట్ చేసుకునేది ఎవరైనా సావుకారుగా తయారు చేయటానికి, వాళ్ళకి సంపదనంతా కూడా ఇవ్వడానికి. ఇప్పుడు మీకు తెలుసు, బాబా మనకు స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. మరి బాబా పిల్లలుగా ఎందుకు అవ్వకూడదు? ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఆశ అయితే ఉంటుంది కదా. ఎవరైతే బాగా చదువుకుంటారో వారంత గొప్ప ఆశ కూడా పెట్టుకుంటారు. మీకు తెలుసు, బాబా మనల్ని అడాప్ట్ చేసుకున్నారు బేహద్ వారసత్వాన్ని ఇవ్వడానికి. బాబా దగ్గర ఏది ఉందో అది మనకి ఇస్తున్నారు.
తండ్రి ఏం చెప్తారు? మీరు 5000 సంవత్సరాల క్రితం మాదిరిగా మళ్ళీ నా దగ్గర అడాప్ట్ అయ్యారు అని. మీరు కూడా అంటారు, బాబా నిజమే, మేము మీకు ఆ పిల్లలమే, 5000 సంవత్సరాల పూర్వం కూడా మేము మీ వారిగా అయ్యాము అంటారు. మీరు ప్రాక్టికల్గా ఎంతమంది బ్రహ్మ కుమారీలు ఉన్నారు. ప్రజాపిత అయితే చాలా ప్రసిద్ధిగాంచి ఉన్నారు. ఎప్పటి వరకు శూద్రుల నుండి మీరు బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతగా కూడా కాలేరు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఈ చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం శూద్రులుగా ఉండేవారిమే, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాం, తిరిగి దేవతగా అవుతున్నాం. సత్యయుగంలో మనమే రాజ్యం చేస్తాం. మరి ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవ్వాల్సిందే. పూర్తిగా నిశ్చయం లేకపోతే మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. కొందరు పిల్లలైతే పడిపోతారు. ఇదంతా డ్రామాలో ఏది ఇమిడి ఉందో అది అలా రిపీట్ అవుతుంది. మాయ శత్రువు ఎదురుగా ఉంది. మాయ తన వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బాబా గడియ పక్కా చేయిస్తూ ఉంటారు, పిల్లలు మాయలో చిక్కుకుపోవద్దు, లేకపోతే మీ అదృష్టానికి అడ్డుగీత గీసుకున్నట్లే అని. తండ్రి అడగగలుగుతారు కదా, పిల్లలు ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను కలిశారా అని బాబానే అడగగలుగుతారు. ఇంకెవరికి అలా అడగాలి అన్న ఆలోచన కూడా రాదు. బాబా అంటారు, నేను కూడా తిరిగి గీతా జ్ఞానాన్ని వినిపించవలసి వస్తుంది. వచ్చి అందరినీ రావణుని యొక్క ఖైదీ నుండి, రావణుని చెర నుండి విడిపించవలసి వస్తుంది. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం, పతిత రాజ్యం. అర్ధకల్పం ఈ రాజ్యం నడుస్తుంది. రావణుడికి 10 తలలను చూపిస్తారు. విష్ణువుకి ఒకటే తలకని 4 భుజాలను చూపిస్తారు. ఇప్పుడు చూడండి, తలలు అతి తెలివికి గుర్తు. తలలు పెరగడం, ఒక్కో తల ఒక్కో రకంగా వ్యవహరిస్తుంది. మరి కానీ తల ఒకటే, భుజాలు చాలా చూపించారు బ్రహ్మకి విష్ణువుకి. ఎందుకంటే ఎంతోమంది సహయోగం ఇచ్చారు. అందరి మాట అందరి బాట ఒకటే, అందుకే ఒకటే తలను చూపించారు. మరి రాక్షసులకు అలా తలలు ఎక్కువగా పెంచి చూపించారు. ఎందుకంటే వారు 10 తలలను 10 వికారాలకు గుర్తుగా చూపిస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే అలాంటి మనుషులు ఎవరు ఉండరు. ఇక్కడ ప్రవృత్తి మార్గాన్ని చూపించడం జరిగింది. మీ లక్ష్యం ఉద్దేశం అన్నీ ఉన్నాయి. విష్ణు ద్వారా పాలన అంటారు. మరి విష్ణుపురినే కృష్ణపురి అని కూడా చెప్తారు. శ్రీకృష్ణుడికైతే 2 భుజాలను చూపిస్తారు. మనుషులకేమీ అర్థం కావటం లేదు. బాబా ప్రతి విషయం స్పష్టం చేస్తున్నారు. అదంతా భక్తి మార్గం. ఇక్కడ మీరు జ్ఞానంలో ఉన్నారు. మీకు లక్ష్యం ఉద్దేశం అర్థమైంది. నరుని నుండి నారాయణుడిగా తయారవ్వాలి అని. ఇది గీతా పాఠశాల. జీవన్ముక్తిని ప్రాప్తించుకునేందుకు ఈ పాఠశాలలో మనం చదువుకుంటున్నాం. బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి ఈ పాఠశాలలో పాఠాలు బోధించడానికి, దీన్ని నిర్వహణ చేయడానికి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. శివుణ్ణి రుద్రుడని కూడా అంటారు. ఇప్పుడు బాబా అడుగుతారు, జ్ఞాన యజ్ఞము శ్రీకృష్ణుడిదా లేక శివబాబాదా? శివునైతే పరమాత్మ అంటారు, శంకరుణ్ణి దేవత అంటారు. మరి వారేమో శివుణ్ణి శంకరుణ్ణి కలిపి ఒకటిగా చేసేశారు. ఇప్పుడు బాబా అంటారు, నేను శివుడిని ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించాను. నేను శివుణ్ణి ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించాను. మీరు బాప్ దాదా అంటారు. ఇక్కడ బాప్ అంటే శివబాబా, దాదా అంటే ఈ బ్రహ్మ సోదరుడు. అక్కడ శివశంకరులు అని కలిపారు, కానీ యాక్చువల్గా బాప్ దాదా కంబైన్డ్గా ఉన్నారు, కానీ శివశంకరులు కాదు. జ్ఞానసాగరుడైతే ఒక్కరే. ఇప్పుడు మీరు ఈ విషయాలు తెలుసుకున్నారు. బ్రహ్మయే విష్ణువుగా అవుతారు అని. అది కూడా జ్ఞానంతో బ్రహ్మ విష్ణువుగా అవుతారు. చిత్రం కూడా తప్పనిసరిగా తయారవుతుంది. విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించినట్టుగా చూపిస్తారు. దీని అర్థం ఎవరికీ తెలియటం లేదు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు.
ఇప్పుడు శాస్త్రాల సారమైతే తండ్రి స్వయంగా కూర్చొని వినిపిస్తున్నారు. మరి చెప్పండి, స్వయంగా భగవంతుడు వినిపిస్తున్నారా శాస్త్రాల సారం, లేకపోతే బ్రహ్మ వినిపించగలుగుతాడా? ఈ బ్రహ్మ మాస్టర్ జ్ఞానసాగరుడిగా అవుతున్నారు. చిత్రాలు ఎన్నో తయారు చేశారు, కానీ అవేమీ యథార్థంగా లేవు. అవన్నీ భక్తి మార్గానివి. మనుషులైతే 8-10 భుజాలు కలిగి అసలు ఉండరు. ఇది ప్రవృత్తి మార్గాన్ని చూపించారు. రావణుడు అంటే అర్థం కూడా బాబా క్లియర్గా చెప్పారు. అర్థకల్పం రావణుని యొక్క రాజ్యం, మాయా రాజ్యం, వికారాల రాజ్యం నడుస్తుంది. మిగతా అర్థకల్పం రామరాజ్యం, పగలు. బాబా ప్రతి విషయం క్లియర్గా అర్థం చేయిస్తున్నారు. మీరందరూ ఒక్క తండ్రి యొక్క పిల్లలు. తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన చేస్తున్నారు. మరి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నిజంగా సంగమయుగంలోని రాజయోగాన్ని నేర్పిస్తారు కదా. ద్వాపర యుగంలో గీతను వినిపించారు అని చెప్పడం తప్పైపోతుంది. బాబా సత్యమే చెప్తున్నారు. అనేకులకు బ్రహ్మ శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. బ్రహ్మను తెల్లని వస్త్రాలలో చూస్తారు. అలా ఎంతోమందికి సాక్షాత్కారం జరిగింది. బ్రహ్మ బాబాను వైట్ డ్రెస్లో ఒక వృద్ధుని రూపంలో చూశారు. శివబాబా అయితే బిందువుగా ఉన్నారు. మరి బిందువు సాక్షాత్కారం జరిగినా ఏమీ అర్థమే కాదు కదా. అది బిందువా, లైట్ మెరిసిందా, ఒక మినుగురు పురుగు అక్కడి నుండి వెళ్ళిందా, ఏమీ తెలియదు కదా. మీరేమంటారు? మేము ఆత్మలం. ఇప్పుడు ఆత్మను ఎవరు చూశారు? మరి ఎవరు చూడలేదు. ఆత్మ ఒక బిందువే. అర్థం చేసుకోవడమే చూడడం. ఇక్కడ ఆత్మను అనుభవం చేసుకోవడం, అర్థం చేసుకోవడం, ఇదే చూడడం అంటారు. అంతే తప్ప ప్రత్యేకంగా చూడడం అంటూ ఏమీ ఉండదు. ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తారో వారి సాక్షాత్కారం జరుగుతుంది. ఇంకొక రూపం ఏదైనా కనిపిస్తే వాళ్ళకి తృప్తిగా ఉండదు. ఇప్పుడు రాముని భక్తులకు శివుని యొక్క సాక్షాత్కారం జరిగితే సంతోషం అనిపించదు. రాముని సాక్షాత్కారమే కావాలి అని కోరుకుంటారు. హనుమంతుని పూజ చేసేవారికి రాముని సాక్షాత్కారమైనా సంతోషం ఉండదు. హనుమంతుని భక్తి చేస్తున్నారు కాబట్టి హనుమంతుడే కనిపించాలి అనుకుంటారు. గణేష్ పూజారీలకు గణేష్ కనిపిస్తాడు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతునిగా తయారు చేశాను. వజ్రవైడూర్యాల మెహల్లలో మీరు ఉండేవారు. లెక్కలేనన్ని ధన సంపదలు ఉండేవి. మరి ఎక్కడ పోగొట్టారు అవన్నీ? అసలు లెక్క లేకుండా మీరు అన్నీ పోగొట్టారు. కంప్లీట్గా లాస్, అన్నీ పోగొట్టుకొని ఖాళీ చేతులతో బాబా ముందు మళ్ళీ బికారీగా అన్నీ అడుక్కునే విధంగా తయారయ్యారు. నాకు ఇది కావాలి, అది కావాలి అని ప్రార్థనల్లో, మొక్కుల్లో భగవంతుని ముందు వేడుకుంటున్నారు. బాబా అన్నారు, అందరికీ ఇవ్వగలిగే విధంగా మీరు ఉండేది కదా, మీ దగ్గర అన్నీ ఉండేవి కదా. ఇప్పుడు మీరు ఎంత నిరుపేదగా అయిపోయారు, భిక్ష అడుగుతూ ఉన్నారు. బాబా అయితే ఇలా మనల్ని నిలదీసి అడగగలుగుతారు కదా. తండ్రి కాబట్టి నిలదీసి అడుగుతారు, ఏవి ఎక్కడ పోగొట్టారు, ఏం చేశారు, లెక్కలు చెప్పండి అని. ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. బాబా వచ్చారు తిరిగి విశ్వానికి యజమానిగా చేయటానికి. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. ప్రతి ఒక్కరిది డ్రామాలో పాత్ర ఇమిడి ఉంది. ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇందులో ఏడ్చే విషయం ఏముంది? సత్యుగంలో అయితే ఎప్పుడు ఏడవరు. మీరు మోహజీతులుగా తయారవుతున్నారు. మోహజీతు రాజులుగా ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారు ఉన్నారు. వారికి మోహమే ఉండదు. బాబా అనేక రకాల విషయాలని అర్థం చేయిస్తారు. బాబా అయితే నిరాకారుడు. మనుషులు నామరూపాలకు అతీతుడు అని భగవంతుని అనేస్తారు. కానీ నామరూపాలకు అతీతంగా ఏ ఒక్క వస్తువు కూడా ఉండదు. హే భగవాన్, ఓ గాడ్ ఫాదర్ అంటారు. మరి నామరూపాలు ఉన్నట్లు కదా. లింగాన్ని శివపరమాత్మ, శివబాబా అంటారు. బాబా అయితే నిజంగా ఉన్నారు. వారు సాకారంగా మనకి పాలనను బ్రహ్మ ద్వారా ఇచ్చారు. ఈ విషయాలు అందరికీ అర్థం కావు. బాబా తండ్రి ఉన్నారు అంటే పిల్లలు ఉన్నారు.
నిరాకారుడికి నిరాకారి ఆత్మనే బాబా అని అంటుంది. నిరాకారుణ్ణి నిరాకారి ఆత్మ అంటుంది. మందిరాలకు వెళ్తారు, మరి అక్కడ కూడా ఏమంటారు? మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడేమో శివ బాబా అంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి తండ్రిని బాబా అంటారు. అంటే నార్త్ సైడ్ అయితే శివ్ భోలేనాథ్ బాబా అని అంటారు, శివుని బాబా అంటారు. ఇక్కడ సౌత్ వైపు అయితే పెద్దగా ఏమీ లేదు అలా అనడం, కానీ నార్త్ సైడ్ శివుణ్ణి భోలే బాబా అంటారు. అంటే శివ బాబా అని అక్కడ అంటారు. మందిరంలో లింగాన్ని శివబాబా అంటారు. ఇంటికి వచ్చి లౌకిక జన్మనిచ్చిన తండ్రిని బాబా అని అంటారు. అర్థమే తెలియదు. మనం వారిని శివబాబా అని ఎందుకు అంటున్నాము? మరి బాబా అయితే చాలా గొప్పలోకెల్లా గొప్ప చదువును 2 అక్షరాల్లో చదివిస్తున్నారు. చాలా ఉన్నతమైన చదువు, కానీ 2 అక్షరాల సారంలో తెలియజేస్తున్నారు. అలఫ్ మరియు బే. అంటే తండ్రిని జ్ఞాపకం చేయండి, తండ్రి ఇచ్చే ప్రాప్తిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. తండ్రిని జ్ఞాపకం చేస్తే వారసత్వం మీదవుతుంది అంటున్నారు. ఇది చాలా గొప్ప పరీక్ష. మనుషులు గొప్ప పరీక్షలు ఏవైనా పాస్ అవుతే అది చదివించేటువంటి వారిని ఏమైనా జ్ఞాపకం చేస్తారా? చదువుకుంటూ చదువుకుంటూ చివరికి మొత్తం సారమంతా వారి బుద్ధిలో వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అలాగే మీ చదువు మీకు మొత్తం బుద్ధిలో ఉంది. అంతిమంలో తిరిగి బాబా ఏమంటారంటే మన్మనాభవ. మరి దేహం యొక్క అభిమానం తెగిపోవాలి, మన్మనాభవగా ఉండే అలవాటు ఏర్పడాలి. చివరిలో బాబా మరియు వారసత్వం మాత్రమే గుర్తు రావాలి. ముఖ్యమైనదే స్మృతి. ఎంత సహజం ఇది! ఆ చదువులో అయితే ఏవేవో చదువుకుంటారు. అసలు ఆ చదువుకునేటువంటి వాటిల్లో చాలా వరకు కొన్ని వ్యర్థమే, అవసరం లేవు, కొన్ని మనకు ఉపయోగపడవు కూడా. అలాంటి ఎన్నో చదువుకుంటారు. రాజు ఎలా ఉంటే ఆ రాజు దగ్గర ఆచారాలు కూడా అలాంటివే నడుస్తాయి. ఇంతకుముందు మన్, సేర్, పావ్ ఇటువంటివి కొలతలుగా, ఇప్పుడైతే మనము 1 కేజీ అని, 500 గ్రాములని, ఇలా గ్రాములు, కేజీలు, క్వింటళ్ళు, టన్నులు ఈ రూపంలో మనం లెక్కలు పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు 1 మన్, 1 సేర్, 1 పావు ఇటువంటి లెక్కలు నడిచేవి. ఇప్పుడు కిలో మొదలైనటువంటివి వాడుతూ ఉన్నాం. వేరువేరుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఆచారం కొనసాగుతుంది. ఢిల్లీలో ఏ వస్తువైతే 1 రూపాయి సేర్కి వస్తుందో, బాంబేలో అదే 2 రూపాయలు సేర్కి వస్తుంది. అంటే ఒక్కో ప్రాంతంలో ధరలు ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా. ఢిల్లీలో చౌకగా దొరికింది అంటే అన్ని ప్రాంతాల్లో అదే ధరకి దొరుకుతుంది అని కాదు అంటున్నారు. ఎందుకంటే ప్రాంతం వేరైంది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు, మేము మా ప్రాంతంలో ఆకలితో ఏమీ మరణించము అని. ఎన్ని గొడవలు మొదలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి, ఎంత చిక్కులు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ నా సొంత భూమికి నేను వెళ్తే మాత్రం ఆకలితో మరణించను, అక్కడైతే నాకు ఏదో ఒకటి దొరుకుతుంది అని ఆ భావన, నమ్మకంతో ఉంటారు. అందుకే ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు ఏం చేస్తారు? వలసగా వెళ్ళినటువంటి వాళ్ళందరూ మళ్ళీ సొంత దేశానికి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అప్పటి వరకు వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తన సొంత దేశానికి రావాలనుకుంటారు. భారతదేశం ఎంత పవిత్రంగా ఉండేది. 84 జన్మల యొక్క చక్రంలో తిరుగుతూ అపవిత్రంగా అయిపోయారు. వజ్రతుల్యమైనటువంటి జన్మ అమూల్యమైనది, గవ్వతుల్యంగా మారిపోయింది అని అలా ఒక పోయంలో, ఒక పద్యంలో ఉంది కదా. బాబా అంటారు, మీరే గవ్వల వెనక పడి చచ్చిపోతున్నారు. అంటే డబ్బుల కోసం ఎంత ప్రాకులాటను మనం చూస్తున్నాం. గవ్వల వెనుక పరిగెడుతూ మరణిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి, పావనంగా కండి. ఓ పతిత పావన రండి, పావనం చేయండి అని పిలుస్తున్నారు కదా. మరి దీనితో రుజువవుతుంది ఒకప్పుడు పావనంగా ఉండేవారు ఇప్పుడు లేరు అని. ఇప్పుడైతే ఇది కలియుగం.
బాబా అంటారు, నేను పావనంగా తయారు చేయడానికే వస్తాను. పతిత ప్రపంచంలో మరి తప్పనిసరిగా వినాశనం జరుగుతుంది. అందుకే మహాభారత యుద్ధం ఉంది. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంతోనే ఆ వినాశన జ్వాలలు ప్రజ్వలితమవుతాయి. డ్రామాలో వినాశనం తప్పనిసరిగా జరిగేదే ఉంది. మొట్టమొదట తండ్రి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. చూడండి, ఎంత గొప్ప రాజ్యభాగ్యం లభిస్తుంది, మీకు ఎంత సంతోషం కలగాలి. వినాశనం సాక్షాత్కారం కూడా బాబా చేయించారు. మన్ మనా భవ మధ్యాజీ భవ. ఇవి గీతలోని పదాలు. కొన్ని పదాలు గీతలో బాగున్నాయి అంటున్నారు. బాబా కూడా చెప్తున్నారు, నేను మీకు జ్ఞానం వినిపిస్తున్నాను, తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. కొందరికి అసలు తెలియదు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, ఆ సమయంలో ఇంకొక ధర్మం అంటూ లేదు అని. ఆ సమయంలో జనసంఖ్య కూడా ఎంత తక్కువగా ఉంటుంది. ఇప్పటి జనసంఖ్యతో పోలిస్తే సత్యుగం యొక్క ఫస్ట్ డే పాపులేషన్ 9 lakhs, చాలా తక్కువ కదా. ఇవన్నీ మళ్ళీ మారుతాయి అంటున్నారు. తప్పక వినాశనం అవుతుంది. మహాభారత యుద్ధం జరుగుతుంది. భగవంతుడు వచ్చి గీతను వినిపిస్తున్నారు. శివ జయంతి జరుపుతున్నారు. మరి శివబాబా ఏమొచ్చి చేశారని జరుపుతున్నారు, కానీ అది తెలియదు ఎవరికి. ఇప్పుడు మనం చెప్తాం, అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వడానికి, సత్యగీత జ్ఞానాన్ని బోధించడానికి భగవంతుడు అవతరిస్తారు. ఈ అవతరణనే మనం శివ జయంతిగా జరుపుతున్నాము అని చెప్తాం. దేవతల యొక్క చిత్రాలను కూడా మీరు చూస్తూ ఉన్నారు. గీతలో శ్రీకృష్ణుని ఆత్మకు రాజ్యం లభించింది అని, గీత ద్వారా రాజ్యం లభించింది అనేది మీరు చూస్తున్నారు. మాతాపిత ఏమంటారు? ఇప్పుడు గీతనే మాతాపిత అని అంటాం, గీతామాత అని అంటాం. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత మాత. దీంతో మీరు దేవతగా తయారవుతారు. శ్రీకృష్ణుని ఆత్మ కూడా బ్రహ్మ నుండి శ్రీకృష్ణుడిగా దేవతగా పరివర్తన అయింది ఈ గీత ద్వారానే. చిత్రాల్లో చూపించారు కదా, శ్రీకృష్ణుడే గీతను వినిపించాడు అని. మరి గీతా జ్ఞానంతో రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ రాజయోగం నేర్చుకొని రాజాదిరాజులుగా అవుతారు. వారు శివబాబాకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేశారు. శ్రీకృష్ణుడే పాండవులకు రాజ్యాన్ని ఇప్పించాడు అని అక్కడ చూపించారు. కానీ యాక్చువల్గా శివబాబా పాండవులైన మనకి చదివించి మనల్ని దేవతగా శ్రీకృష్ణుల్లా చేస్తున్నారు. బాబా అర్థం చేయిస్తారు, లోపల నిశ్చయం పక్కాగా చేసుకోండి. ఉల్టా సుల్టా విషయాలను విన్నారంటే పడిపోతారు. చాలామంది అడుగుతూ ఉంటారు, వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుందండి అని, అది ఎలా సాధ్యము అని. అరే, మీరు స్వయమే అంటున్నారు కదా, సత్యుగం నిర్వికారి ప్రపంచం అని, సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు అని. మరి వికారాల విషయం లేనప్పుడు అక్కడ సృష్టి పెరగలేదా? సత్యుగంలో కూడా పాపులేషన్ పెరిగింది కదా. మరి వికారాలు లేకుండా నిర్వికారిగా జన్మనిచ్చారు, కంప్లీట్గా యోగ శక్తితో యోగ బలంతో జన్మనిచ్చారు అనేది అర్థం చేసుకోవాలి కదా. కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇది పతిత ప్రపంచం. కుంభమేళలో ఎన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నాను, ఒక నది గుప్తంగా ఉంది. ఇప్పుడు నది గుప్తమైపోతుందా ఎక్కడైనా ఆలోచించండి. కుంభమేళలో గంగా, యమున, సరస్వతి నదుల పేర్లు చెప్తారు కదా. మరి సరస్వతి నది గుప్తంగా ఉంది అంటారు. ఏదైనా మామూలుగా చిన్న వస్తువు గుప్తంగా ఉంది, ఇంకేదైనా గుప్తంగా ఉందంటే ఓకే, కానీ పెద్ద నది ఎలా గుప్తంగా ఉంటుంది అంటున్నారు. ఇక్కడ గౌముఖంని తయారు చేశారు, అందులో దాని నోటి నుండి వచ్చేదే గంగా అని చెప్తారు. అరే, గంగ తన దారిని సముద్రంలో మళ్ళీ కలిసేందుకు తీసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ పర్వతాలపైకి కూడా వచ్చేస్తుంది కదా అంటున్నారు. గంగా అప్నా రాస్తా లేకర్ సముద్ర మే జాయేగి కి యహా తుమారే పాస్ పహాడ్ పర్ ఆయేగి. బాబా ఆశ్చర్యంగా అడుగుతున్నారు,
గంగ తన దారిని మరల్చుకొని సముద్రంలో సాగరంలో కలవడానికి వెళ్తుందా, లేకపోతే దారి మార్చి మళ్ళీ పర్వతాల పైన ఇక్కడ మీకు ఆ గౌముఖం నుండి బయటికి వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు. పర్వతాల పైన నార్మల్గానే వర్షాకాలంలో పడినటువంటి నీరంతా నిలువై ఒక దగ్గర నుండి స్లోగా కారుతూ కారుతూ అలా బయటికి వస్తూ ఉంటుంది. ఇంకేదైనా కావచ్చు. అంతేగాని గంగా నదే అక్కడ అంత పెద్ద పర్వతం ఎక్కి మళ్ళీ ఆ పర్వతం పై నుండి గౌముఖం ద్వారా రావడం, ఇదంతా ఎలా జరుగుతుంది అంటున్నారు. చూడండి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి భక్తి మార్గంలో. జ్ఞానం, భక్తి, వైరాగ్యం 3 ఉన్నాయి. ఒకటేమో హద్దు వైరాగ్యం, ఇంకొకటేమో అనంతమైనది. సన్యాసులు ఇల్లు వదిలి అడవులకు వెళ్తారు. ఇక్కడైతే అలాంటి విషయం లేదు. మీ బుద్ధిలో మొత్తం పాత ప్రపంచంతో సన్యాసం మీరు చేస్తున్నారు. మీరు రాజయోగి పిల్లలు. మీ ముఖ్య కర్తవ్యం చదవడం, చదివించడం. ఇప్పుడు రాజయోగం ఏమి అడవుల్లో ఉన్నటువంటి వారికి నేర్పించట్లేదు కదా. ఇది స్కూల్. బ్రాంచెస్ ఎన్నో వెలువడతాయి. మీరు పిల్లలు రాజయోగం నేర్చుకుంటున్నారు. శివబాబా ద్వారా చదువుకుంటూ బ్రాహ్మణీలుగా అవుతున్నారు. ఒక శివబాబా మీకు అందరికీ చదివిస్తూ ఉన్నారు. కానీ ఒక్కరే ఎలా చదివిస్తారు? బాబా నియమిస్తాడు, తనకి హ్యాండ్స్ని పెట్టుకుంటారు. ఇది పాండవ గవర్నమెంట్ అంటున్నారు. మీరు ఈశ్వరీయ మతం అనుసారంగా నడుస్తున్నారు. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చున్నారు. బయటకు వెళ్ళండి, ఎన్ని గొడవలు ఉన్నాయి. బాబా అంటారు 5 వికారాలను దానం ఇవ్వండి, అప్పుడు గ్రహణం వదిలిపోతుంది. నా పిల్లలుగా అవ్వండి, అప్పుడు నేను మీ యొక్క మనోకోరికలన్నింటినీ పూర్తి చేస్తాను. మీరిప్పుడు సుఖధామానికి వెళ్తున్నారు. దుఃఖధామానికి నిప్పంటుకునేది ఉంది. పిల్లలకే వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా బాబా చేయించారు. టైం అయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి స్మృతి యాత్రలో నిమగ్నం అయిపోండి. వినాశనం జరగడానికి ముందే మీ వికర్మలను వినాశనం చేసుకోండి. అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारमु। फर्स्ट पॉइंट, बाप के वर्षे का पूरा अधिकार लेने के लिए जीते जी मरना है। తండ్రి ఇచ్చే వారసత్వం యొక్క పూర్తి అధికారం తీసుకునేందుకు జీవిస్తూ మరణించాలి. అడాప్ట్ అయిపోవాలి. ఎప్పుడు తన ఉన్నతమైన అదృష్టానికి అడ్డుగీత గీసుకోకూడదు. సెకండ్ పాయింట్, ఎటువంటి తప్పుడు మాటలు విని సంశయంలోకి రావద్దు. కొద్దిగా కూడా మీ నిశ్చయం కదలకూడదు. ఈ దుఃఖధామానికి నిప్పంటుకునేది ఉంది. కాబట్టి దీంతో మీ బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి. బాబా 2 పాయింట్స్ చెప్తున్నారు. ఒకటేమో పిల్లలు మీ అదృష్టానికి అడ్డుగీత గీసుకోవద్దు. పూర్తిగా వారసత్వం తీసుకోండి. మధ్యలో ఆగిపోకండి. చాలు ఇంకా నేను చేయలేను అని అలా ఆగకండి. పూర్తిగా తీసుకోండి. రెండోది, తప్పుడు విషయాలతో సంశయం వచ్చి బాబాకు దూరం అవ్వకండి. ఎవరైతే మీకు అవి ఇవి అక్కడిక్కడి విషయాలు చెప్తారో ఆ మాటలను బేస్ చేసుకొని బాబాకు దూరం అవ్వకండి అంటున్నారు. నిశ్చయం కదలకూడదు. వరదాన్, సమయం అనుసారంగా తన భాగ్యాన్ని స్మరించుకుంటూ సంతోషము మరియు ప్రాప్తులతో నిండుగా తయారయ్యేటువంటి స్మృతి స్వరూప భవ. సమయం అనుసారంగా తన భాగ్యాన్ని స్మరించుకుంటూ సంతోషము ప్రాప్తులతో నిండుగా ఉండేటువంటి స్మృతి స్వరూప భవ. వివరణ, భక్తిలో మీరు స్మృతి స్వరూప ఆత్మలు. మీ జ్ఞాపకార్థం రూపంలో భక్తులు ఇప్పటి వరకు మీ ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరిస్తూ అలౌకిక అనుభవాల్లో నిమగ్నం అవుతూ ఉంటారు.
తమ ప్రాక్టికల్ జీవితంలో మరి మీరు ఎన్ని అనుభవాలు చేసుకుంటూ ఉన్నారు? భక్తులే మీ యొక్క ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరించుకుంటూ చాలా లౌకికమైనటువంటి అనుభవాలు చేసుకుంటున్నారు. అటువంటిది మీరు మీ ప్రాక్టికల్ జీవితంలో ఎన్ని అనుభవాలు చేసుకుంటూ ఉండాలి? కేవలం సమయం ఎటువంటిదైతే అటువంటి కర్మలు, అటువంటి స్వరూపం యొక్క స్మృతిని ఇమర్జ్ చేసి అనుభవం చేసుకోండి. అప్పుడు చాలా విచిత్రమైన సంతోషము, విచిత్రమైన ప్రాప్తుల యొక్క బండారం తయారవుతుంది. మరియు హృదయపూర్వకంగా ఎడతెగని పాట వెలువడుతుంది, పొందాలనుకున్నదంతా పొందేశాను అని. స్లోగన్: నంబర్ 1లోకి రావాలి అనుకుంటే కేవలం బ్రహ్మ బాబా యొక్క అడుగుపై అడుగు వేస్తూ వెళ్ళండి. నంబర్ 1లోకి రావాలనుకుంటే ఫుట్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి అంటారు బాబా. ఈరోజు స్వమానము: నేను స్మృతి స్వరూప ఆత్మను. నేను స్మృతి స్వరూప ఆత్మను. బాబా నుండి లభించినటువంటి అలౌకిక స్మృతులు, బాబా నుండి పొందిన భాగ్యం, దీన్ని రోజంతా మనం స్మరించుకుంటూ స్మృతి స్వరూపంగా ఉందాం. ఓం శాంతి.